అందరికీ నమస్కారం. ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. సింహరాశి వారికి ఈ యొక్క జూన్ నెల 3, 4, 5 తేదీల్లో వీరికి జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారనే చెప్పుకోవచ్చు. మరి సింహరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి కదండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా. ప్రేమ సమస్య, వివాహ సమస్య, సంతాన సమస్య, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువు గారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు ఒక మంచి చక్కని పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. 9381918252 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. మనం ఇప్పుడు ఈ యొక్క సింహరాశి వారికి జూన్ నెల 3, 4, 5 తారీఖుల్లో వీరి జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వం, అలాగే ఈ రాశి వారు ఎలా ప్రవర్తిస్తారు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే కొంతమంది వ్యక్తులు మీ కాళ్ళు కూడా పట్టుకుంటారు. మరి ఆ వ్యక్తులు ఎవరు, అసలు మీ యొక్క జాతక ఫలితాలు ఈ 3 రోజుల్లో కూడా ఏ విధంగా ఉన్నాయి, ఏ పరిహారాలు చేయడం వల్ల మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి, ఈ పూర్తి అంశాలను కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక ఈ యొక్క సింహరాశి వారు అంటే ఎప్పుడూ కూడా ఒక సింహం ఏ విధంగా అయితే ధైర్యంగా ఉంటుందో ఈ రాశి వారు కూడా అంతే ధైర్యంగా ఉంటారు. అంతేకాకుండా ధైర్యంతో ఉండడమే కాకుండా ఎదుటి వ్యక్తులకు కూడా మంచి సలహాలను ఇచ్చి, వారు ఎవరైనా కానీ కొంచెం బాధలో ఉన్నా కానీ వీరి మాటలతో వారిని ధైర్యపరిచే విధంగా మంచి సలహాలను ఇస్తారు. అలాగే వారిలో అంటే ఏదైనా బాధపడుతున్నటువంటి కారణం ఏమిటా అని చెప్పి తెలుసుకొని ఆ కారణానికి తగిన విధంగా వారికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని కూడా వారికి అందిస్తారు. ఇక ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో ఎప్పుడూ కూడా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటారు ఈ రాశివారు. ఈ రాశివారి మీద సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం వలన వీరికి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం అనేది ఉంటుంది. ఇక ఈ రాశివారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే కనుక క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమపాలనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యేటటువంటి సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని కూడా సొంతం చేసుకుంటారు. ఇక వీరు మోసం చేయనంత వరకు ఇతరులను మోసం చేయాలనేటటువంటి తలంపు వీరికి రాదు. కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు. ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్ళినా కానీ మరింతగా పురోగతి సాధించాలనేటటువంటి తపనతో నిరంతరం కూడా శ్రమిస్తూ ఉంటారు. అభివృద్ధి సాధించాలనేటటువంటి తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరును గడిస్తారు. అలాగే వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ద్వేషించరు. అందరి దృష్టిలో కూడా కఠినమైనటువంటి స్వభావం కలవారిగా కనిపిస్తారు. అలాగే ఈ రాశివారు చాలా ధైర్యవంతులు. చాలా రకాలైనటువంటి మంచి లక్షణాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే వీరి దగ్గర పొగరు, అహంకారం, గర్వం, అందం, అలాగే ముక్కుసూటితనం కానివ్వండి, కోపం కానీ ఇలాంటి విషయాలు ఇవన్నీ కూడా వీరి దగ్గర పోల్చుకుంటే మిగతా రాశి వారి కంటే కూడా కొంచెం తక్కువే. ఇక ఈ రాశి వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారండి. గంభీరంగా కనిపించినా కూడా చాలా మంచి మనసు కలవారు. అందుకే అడవికి రాజు అయ్యారు ఈ సింహరాశి వారు. అలాగే ఈ సింహరాశి వారు ఓర్పు, సహనం ఎంతైతే ఉంటుందో ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఓర్పు, సహనం అయితే వీరు కలిగి ఉంటారు. అయితే వీటిని కోల్పోతే మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయంలాగా వస్తుంది. చాలా విశాలమైనటువంటి హృదయం, బంగారం లాంటి మనసు, కల్లాకపటం లేకుండా ప్రేమను పంచడంలో వీరు నిజంగా అంటే ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడంలో కానీ ముందుంటారు. స్నేహానికి, బంధాలకు విలువిస్తారు. తమ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఎవరినైనా కానీ నమ్మితే జీవితాంతం వారికి తోడుగా నిలుస్తారు. వీరి ఉదార స్వభావం, ఆప్యాయత అందరినీ కూడా ఆకట్టుకుంటాయి. చిన్న విషయాలకే సంతోషిస్తారు. తమ చుట్టూ ఉన్నవారిని కూడా సంతోషంగా ఉంచాలని చెప్పి తపన పడతారు. ప్రేమను పొందడంలోనే కాకుండా పంచడంలో కూడా వీరు ఎంతో ఆనందాన్ని వెతుక్కుంటారు. ఇక ఇప్పటి వరకు వీరు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా వీరు ఏదో ఒక చిన్న చిరునవ్వుతో, ఓర్పుతో, సహనంతో ముందుకు సాగుతూ వస్తున్నారు. అలాగే ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఎప్పుడూ కూడా ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేదు. అలాగే ఈ రాశివారు మేము జీవితంలో ఒక మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలి, అలాగే మేము మంచిగా ఎదగాలి అనేటటువంటి ఒక తాపత్రయంతో కష్టం ఎంత చేయడానికైనా కానీ ఇష్టంగా ఉంటారు. అంటే మేము జీవితంలో మంచిగా సంపాదించాలి, మాకు డబ్బు అనేది చాలా అవసరం, తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగనటువంటి సంపద మాకు కావాలి, అలాగే మా కుటుంబం మేము ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి, మా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, పెద్దలను గౌరవించాలి, వారి శ్రేయస్సు, సంతోషం
అలాగే వారి అవసరాలను శ్రద్ధగా చూసుకోవాలి. వారి ఆరోగ్యాన్ని కాపాడాలి. అవసరమైనటువంటి సహాయం అందించడం కోసం మేము నలుగురిలో ఎక్కడో ఒక మూలన మంచి పేరును పొందాలి. ఫలానా వారంటే ఒక మంచి పేరు ప్రతిష్టలు, సమాజంలో ఒక మంచి హోదా కలిగిన వారు అని చెప్పుకోవాలి. కాబట్టి మాకు ఒక మంచి స్టేటస్ ఉండాలని చెప్పేసి కోరుకునేటటువంటి వ్యక్తులుగా ఈ రాశి వ్యక్తులను మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ జూన్ నెల 3, 4, 5 తేదీలో చూసుకున్నట్లయితే అనుకోనటువంటి అదృష్టం అనేది వీరికి సొంతం కాబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక పరంగా ఎన్నో రోజులుగా సమస్యల ఊబిలో చిక్కుకొని ఆర్థికంగా పురోగతి సాధించక బాధపడుతున్నారో వారికి ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. అంతకుముందు మీరు ఏదైనా భూములు కానీ స్థలాలు కానీ కొనుగోలు చేసి ఉన్నట్లయితే కనుక వాటి యొక్క ధరలు మీరు ఊహించినటువంటి రీతిలో అమాంతంగా పెరుగుతాయి. దీనివలన ఆర్థికంగా మీరు ఎంతో ఉన్నత స్థానంలోకి వెళ్ళబోతున్నారు. అంటే ఆ భూముల యొక్క ధరలు మీకు చక్కగా ఎంతో కొంత పెరుగుతాయని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. కాబట్టి మిమ్మల్ని ఈ 4 రోజుల్లో ఏదో ఒక విధంగా వరించబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో చూసుకున్నట్లయితే అంతకుముందు సింహరాశి వారు ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అయితే వీరిని అవమానపరిచే విధంగా కొంతమంది మాట్లాడుంటారు. ఎవరైనా కానీ చిన్న చూపుతో కొంతమంది చూస్తుంటారు. ఇప్పుడు వారు ఆర్థికంగా పురోగతి సాధించడం కోసం మిమ్మల్ని కాదండి, ఎవరైతే మిమ్మల్ని కాదన్నారో మీ కాళ్ళ దగ్గరకు వస్తారని చెప్పుకోవాలి. మిమ్మల్ని హేళన చేస్తున్న వారు కూడా సహాయం కోసం మీ దగ్గరకు రావడం అనేది తప్పక జరుగుతుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో కొత్త పనులు మీకు అప్పగించబడతాయి. అలాగే వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తే మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా సాంకేతిక రంగంలో పనిచేసే వారికి ఇది మంచి కాలం. అయితే ప్రారంభంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు అనవసరమైనటువంటి పనులు చేయాలనేటటువంటి ఉత్సాహం వచ్చి సమయాన్ని కూడా వృధా చేసుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ ఏకాగ్రతను కాపాడడం కోసం. అలాగే లేకపోతే తప్పులు దొరలవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా అనుకూలమైనటువంటి సమయంలో మీ యొక్క సమయాన్ని వినియోగించుకొని చక్కగా చేసుకుంటారు. అలాగే ప్రమోషన్ లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక రంగంలో అద్భుతమైనటువంటి లాభాలు కలుగుతాయి. మీకు ఊహించని విధంగా ఆదాయం వస్తుంది. లక్ష్మీదేవి మీపై కటాక్షం చూపిస్తుందని చెప్పుకోవాలి. ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి, పొదుపు పెరుగుతుంది, ఆర్థిక స్థితి బాగుపడి ధనం పట్ల చింత తొలగిపోతుంది. పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇతరులపై ఎక్కువగా నమ్మకం ఉంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసర ఖర్చులకు కొంచెం దూరంగా ఉండండి. ప్రయాణాలు కొంత ఖర్చుతో కూడుకున్నవి అయినా కూడా మానసిక ఆనందాన్ని ఇస్తాయి. అలాగే మొత్తంగా ఆర్థిక స్తోమత అయితే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగస్తులకు జీతం పెరుగుదల, ప్రమోషన్తో పాటు బోనస్ ఇలాంటివి కూడా లభిస్తాయి. అదనపు ఆదాయం వస్తుంది. గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి డబ్బులు చేతికొస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. ఇతరులకు అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు కూడా తిరిగి వస్తుంది. కోర్టు కేసుల విషయంలో కూడా మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు కూడా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మంచి పదవిని దక్కించుకుంటారు. అంటే ఎన్నో రోజులుగా రాజకీయంగా పార్టీలో తిరుగుతూ పార్టీ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీకి సేవలు చేస్తూ వస్తున్నా కానీ మీ యొక్క శ్రమను ఎవరైతే గుర్తించలేదో తప్పకుండా మీరు మీ యొక్క శ్రమను ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా గుర్తిస్తారు. పార్టీ మీకు అండగా నిలుస్తుంది. మీరు అతి త్వరలో మంచి పదవిని కూడా దక్కించుకునే పరిస్థితులు మీ జీవితంలో కనిపిస్తున్నాయి. అయితే అంతకుముందు ఏ పదవి లేనటువంటి సమయంలో, అంటే మీకు సంఘంలో ఎటువంటి పలుకుబడి లేని సమయంలో మిమ్మల్ని అవమానించిన వారు కూడా మీకు తప్పకుండా మీ సహాయం కోరి మీ దగ్గరకు రావడం అనేది తప్పక కనిపిస్తుంది. ఈ విధంగా సింహరాశి వారి యొక్క జాతకంలో ఊహించినటువంటి అదృష్టం అనేది కనిపిస్తుంది. మిమ్మల్ని కాదు అన్నవారే మీ కాళ్ళు పట్టుకుంటారనే చెప్పుకోవాలి. అలాగే మిగిలిన అంశాల్లో చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలైతే సింహరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో అభివృద్ధిని అయితే తప్పక చూడబోతున్నారండి. కొత్త కొత్త వ్యాపారాలను మొదలు పెడతారు. అలాగే ఆన్లైన్ వ్యాపారాల్లో కూడా రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా వ్యాపారస్తులకు కూడా ఆర్థికంగా మంచిగా పురోగతి అనేది వీరి జీవితంలో కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు, వీరి యొక్క సహాయ సహకారాలతో వ్యాపార రంగంలో అద్భుతమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకుంటారని చెప్పుకోవాలి. అలాగే అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా చూడబోతున్నారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగ జీవితంలో తోటి ఉద్యోగస్తులతో విభేదాలు కూడా అన్నీ తొలగిపోతాయి. అంతకుముందు విభేదాల కారణంగా మీరు వారితో సఖ్యతగా ఉండలేక, పని విషయంలో వారి సహాయాన్ని కోరలేక మీరు ఏ విధంగా అయితే బాధపడ్డారో ఆ సమయంలో కూడా మీకు ఫలితాలు రాలేదని చెప్పి బాధపడ్డారు కదండి. ఈ 3 రోజుల్లో కూడా మీ జీవితంలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక సింహరాశి వారికి చెందిన వారు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు ఈ సమయంలో వారు పెట్టినటువంటి ఈ పెట్టుబడులకు అధిక లాభాలను కూడా పొందుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే మంచిగా ఫ్యాషన్ డిజైనింగ్ రంగం కానీ,
లేదంటే బ్యూటీషియన్ రంగం ఇటువంటి రంగాలపై ఆసక్తి ఉన్నవారు కూడా వారి వారి రంగాలకు సంబంధించి అద్భుతమైనటువంటి అవకాశాలను పొందుకునేటటువంటి సూచనలు అయితే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అయితే సింహరాశి వారికి చెందినవారు వివాహం కోసం కానీ లేదంటే సంతానం కోసం కానీ ఎదురు చూసేవారు ఎవరైతే ఉన్నారో వారు కూడా మరికొంత సమయం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ వారు అనుకున్నటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుతారనే చెప్పుకోవాలి. అంటే వివాహ యోగం, సంతాన యోగం ఉన్నప్పటికీ కూడా మరికొంత సమయం దానికోసం వేచి చూడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ 3 రోజుల్లో విద్యార్థులకు కూడా మేధోపరమైనటువంటి మంచి లాభం పెరుగుతుంది. చదువుల్లో మీరు బాగా కృషి చేస్తారు కాబట్టి మంచిగా పోటీ పరీక్షలకు కూడా సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు ఏకాగ్రతతో కొన్ని సమస్యలు ఉండవచ్చు. అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చదువులో కొంచెం దృష్టి పెట్టాలి. అలాగే ఉపాధ్యాయులు, పెద్దల మార్గదర్శకత్వం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా అయితే సింహరాశి వారికి 3 రోజులు చక్కగా ఉంటుంది. ప్రేమికులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలతో సంబంధం మరింతగా గాఢంగా పెరుగుతుంది. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం ద్వారా అపార్థాలను నివారించుకోవచ్చు. ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చుకోవడం ద్వారా ప్రేమను వ్యక్తపరచవచ్చు. కలిసి ఏదైనా కానీ ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని సందర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తు గురించి మాట్లాడడానికి అనుకూలమైనటువంటి సమయం. అయితే సింహరాశి వారు ఈ విధంగా ఈ 3 రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే అనుకోనటువంటి అదృష్టం అనేది కూడా కనిపిస్తుంది. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. అలాగే అనువంశీకరంగా వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. ఇక ఈ సింహరాశి వారికి చెందిన వారు ఒక తప్పు చేయడం వలన మాత్రం వీరికి దురదృష్టం అనేది కనిపిస్తుంది. అంటే ఒక తప్పు వీరు చేసినట్లయితే ప్రతికూల అంశాలు అనేవి కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అధిక పెట్టుబడులకు దూరంగా ఉండడమే మీకు చాలా మంచిదండి. ఎందుకంటే ఈ సమయంలో అధిక పెట్టుబడులకు సమయం అనుకూలంగా కనిపించడం లేదు. ఒకవేళ మీరు కాదనుకొని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని నెలల పాటు ఆగాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీకు ఈ తప్పు కనుక మీరు చేశారంటే లాభాలు పోయి నష్టాలు వచ్చేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే అధిక పెట్టుబడులకు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిదనమాట. కొన్ని నెలల తర్వాత ఈ విషయాన్ని వాయిదా వేసుకోవడం ద్వారా మీకు ఉత్తమంగా ఉంటుంది. అయితే మిగిలినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే సింహరాశి వారికి అదృష్టమైనటువంటి గొప్ప ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా నాణ్యమైనటువంటి సమయాన్ని గడుపుతారు. విహారయాత్రలకు కూడా ప్లాన్ చేస్తారు. ఈ విధంగా సింహరాశి వారి యొక్క జాతకంలో ఈ 3 రోజుల్లో మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి. అనుకోనటువంటి అదృష్టం అనేది వీరి జీవితంలోకి కనిపిస్తుంది. ఈ విధంగా సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతిరోజు కూడా ఉదయాన్నే సూర్య భగవానుడికి నమస్కారం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలను పఠించి స్వామిని ఆరాధించాలి. లక్ష్మీదేవిని శుక్రవారాల్లో ఆచారాలతో పూజించాలి. లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఆమెకు ఎర్రని గులాబీ మందారం పుష్పాలతో పూజ చేయడం శుభప్రదం. లక్ష్మీదేవి ఎంతో సంతృప్తి చెంది అమ్మవారి ఆశీర్వచనాలను వర్షంలా మీపై కురిపిస్తుంది. ఇలా ఎవరైనా జీవితంలో డబ్బు సమస్యల నుండి విముక్తి పొందాలనుకుంటే మాత్రం తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి నైవేద్యం కానీ, పుష్పాలను కానీ ఇలాంటివి చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం త్వరగా పొందవచ్చు. అలాగే శుక్రవారం రోజున బియ్యంతో పాయసం కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. తులసి మొక్కకు ప్రతిరోజు కూడా దీపం వెలిగించినా కూడా మీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ఈ విధంగా ప్రతికూలతలు మీకు అనుకూలంగా మారతాయి. మీరు మరెన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు. ఇలా ఈ మంచి పరిహారాలతో పాటు మంచి ఆలోచనలను, సత్ప్రవర్తన కూడా ఉంటే చాలా ముఖ్యమండి. ఇతరులకు సహాయం చేయడం, దయ, కరుణ చూపడం వలన కూడా దైవానుగ్రహం లభిస్తుంది. ఈ పరిహారాలను కనుక పాటిస్తే మీకు ఈ 3 రోజుల్లో ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఇక సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం.